స్పాండిలైటిస్ అలాగే లంబార్ సమస్యతో బాధపడుతున్నారా? అయితే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఎవరికైనా సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటే మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ మానస గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. రైట్. అయితే మానస గారు, చాలామందికి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఏజ్తో సంబంధం లేకుండా తక్కువ ఏజ్ వాళ్ళకు కూడా లైక్ 20-21 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా మెడ నొప్పి రావటం, ప్లస్ ఏంటంటే వాళ్ళు దానివల్ల ఏంటంటే వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇబ్బంది పడటం అలాంటివి జరుగుతుంది. ఎందుకంటే రీజన్ ఏంటి? మామూలుగా సర్వైకల్ కానీ లంబార్ కానీ స్పాండిలోసిస్ అనేది వెన్నుపూసలో జరిగే డీజనరేటివ్ చేంజెస్ని మనం స్పాండిలోసిస్ అంటాము. సో ఈ స్పాండిలోసిస్ అనేది రావడానికి గల కారణాలు, చిన్న ఏజ్లో రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, ఒకటి వేర్ అండ్ టియర్, అంటే వాళ్ళ స్పైన్ బేర్ చేసేదానికంటే ఎక్కువగా వెయిట్స్ బేర్ చేయడం కానీ, లేదా ఇంజరీస్ అవ్వడం, అంటే ట్రామా అంటాము, ఇంజరీస్ ఏమన్నా అవ్వడం కానీ, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ డీజనరేటివ్ చేంజెస్ అనేవి ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవ్వడం, లేదా అండర్లయింగ్ కండిషన్స్ ఏమన్నా ఉన్నా, అంటే థైరాయిడ్ కానివ్వండి, అంటే బోన్స్కి ఎఫెక్ట్ చేసే క్రానిక్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా యూజువల్గా స్పాండిలోసిస్ అనేది మిడిల్ ఏజ్ కానీ ఎర్లీ 30స్లో కానీ ఎర్లీ 20స్లో కూడా రావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే యూజువల్గా ఒబేసిటీ, మెయిన్ ఎక్కువగా ఎక్కువగా ఉన్న వాళ్ళలో, అండ్ సరైన న్యూట్రిషన్ లేకపోయినా కూడా ఎర్లీ ఏజ్లోనే లేట్ 20స్లో కానీ ఎర్లీ 30స్లో కూడా చాలా మందిలో చూస్తూ ఉన్నాం. అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ మనం ఎంఆర్ఐస్ కానీ అవి చేయించుకున్నప్పుడు తెలిసిన సిమ్టమ్స్ అనేవి కొంతమందికి తెలుస్తాయి, కొంతమందికి తెలియకపోవచ్చు. ఎస్ అండి, చాలా మంది కాలర్స్ ఉన్నారు. మూర్తి గారు ఉన్నారు అమలాపురం నుంచి. నమస్తే అండి మూర్తి గారు. నమస్తే సార్. డాక్టర్ మానస గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం గారండి. నమస్తే సార్, చెప్పండి. అదే మనకండి C4 C5 డిస్క్ లైట్ గా ఉబ్బిందండి. ఓకే. అది ఎంఆర్ఐ స్కాన్ తీసి 2 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి ఇంగ్లీష్ మెడిసిన్ ఆడుతున్నా అనమాట అండి. ఓకే. వాళ్ళ కూడా ఏమో అంటే కాల్షియం టాబ్లెట్ అండి, గ్యాస్ టాబ్లెట్ వాడుతున్నమాట, నొప్పి రాకుండా నరాల టాబ్లెట్ కూడా ఆడుతున్నారండి. ఓకే. అంటే మనం ఒక వాడినా కూడా పెయిన్ వస్తుంది మేర చుట్టూరునండి. ఓకే. మనం డాక్టర్ గారిలో డబ్బులు కట్టి వాడానండి. 2 రోజులు ఆడినప్పుడు తేడా వచ్చేసింది, మానేసాను మరి 5 వేలు కట్టి వదిలేసానండి డాక్టర్ గారు అండి. ఓకే. ఇంతకు ముందు హోమియోకేర్ లో ఆడివ్వండి, నేను కాకినాడ హోమియోకేర్ లో ముందు ఆడివ్వండి మామూలుగానండి. అంటే మామూలుగా మెడకప్ కంపెనీ లేదు, మామూలుగా ఆడివ్వండి గ్యాస్ట్రిక్ కట్టన. తర్వాత మళ్ళీ డాక్టర్ గారిలో పనిచేయలేదు కదా, మళ్ళీ హోమియోకేర్ తీసుకున్నాం వద్దని ఆలోచన అనమాట అండి. పనిచేస్తాయని తీసుకున్నానండి. పనిచేస్తాయండి. అంటే ఇప్పుడు హోమియోపతిలో కూడా మనకి చాలా రకాల అప్రోచ్లు ఉంటాయి. అంటే కొంతమంది ఏంటంటే ఓన్లీ లక్షణాన్ని బేస్ చేసుకుని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏంటంటే హోమియో కేర్లో మీరు ఆల్రెడీ యూజ్ చేశారు, వేరే ప్రాబ్లంకి అంటున్నారు కాబట్టి మనకి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయండి. సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ మీకు C6 ఏదైతే C2 C3 C3 C4 వీటిలో ఏదైతే డిస్క్ బల్జ్ ఉంటుందో ఆ బల్జ్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, లేదా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండడం కానీ. సో ఈ బల్జ్తో పాటు ఇరిటేషన్ ఉంటుంది అనమాట, నర్వ్ ఇరిటేషన్ ఉంటుంది. దానికి మనం నరాలకి సంబంధించిన మెడికేషన్స్ ఇస్తూ, సప్లిమెంట్స్ ఇస్తూ డీజనరేషన్ అవ్వకుండా, అంటే వెన్నుపూస అంతకంటే డ్యామేజ్ అవ్వకుండా కూడా హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి. సో మీరు కాకినాడలో ఉంటున్నాను అంటున్నారు కాబట్టి ఒకసారి తప్పనిసరిగా రిపోర్ట్స్ ఆల్రెడీ చేయించారు కదా, ఆ రిపోర్ట్స్ తీసుకుని సంప్రదించండి. కొంచెం ఎక్కువ రోజులు వాడాల్సి రావచ్చు. ఒకసారి మీరు కన్సల్ట్ అయితే ఎగ్జామినేషన్ చేసి ఎంత సివియర్గా ఉంది ఏంటి చూసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఎంత టైం పడుతుంది, ఎలా తగ్గుతుంది అన్నీ చెప్తాము. ఎస్ అండి, ఇప్పుడు విన్నాం, మన కాలర్ చెప్తున్నారు ఈ హోమియోపతి మెడిసిన్ అనేది ఇటువంటి సమస్యలు, అంటే అది పెయిన్ కూడా సివియర్గా ఉంటుంది, తట్టుకోలేరు, దానివల్ల ఏంటంటే వామిటింగ్ వచ్చి సెన్సేషన్ ఉంటాయి, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి, ఎమర్జెన్సీ కండిషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. అటువంటి వాటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా హోమియోపతిలో? ఉంటుందండి, తప్పనిసరిగా. అంటే కొంచెం లేట్గా తగ్గిద్ది అంటూ ఉంటారు కదా, సో దాని గురించి యూజువల్గా ఇక్కడ లేట్గా తగ్గడమా ఫాస్ట్గా తగ్గడమా కాదు, మనం ఏ వ్యాధితో సఫర్ అవుతున్నాం అనేది ముఖ్యంగా చూసుకోవాలంటే డిసీజెస్ తీసుకున్నట్లయితే ఎక్యూట్ కండిషన్ ఉంటుంది, క్రానిక్ కండిషన్ అనేది ఉంటుంది. అంటే ఎక్యూట్ కండిషన్ అంటే సడన్గా రావడము, తీవ్రంగా ఉండడము, ఇబ్బంది అనేది కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. క్రానిక్ కండిషన్స్ అంటే క్రానిక్ డిసీజెస్లో ఏంటి అంటే ఇబ్బంది అంటే డిసీజ్ నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది, ఇయర్స్ టుగెదర్ ఉంటుంది, సిమ్టమ్స్ కూడా నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి. సో హోమియోపతి మెడికేషన్స్ కూడా అంతే. మనం ఎక్యూట్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎక్యూట్ మెడికేషన్స్ అనేవి ఉంటాయి, అవి ఎక్యూట్ రిలీఫ్ కోసం, తాత్కాలికంగా రిలీఫ్ రావడం కోసం మెడిసిన్స్ ఉంటాయి. కానీ క్రానిక్ డిసీజెస్లో మనం ఎక్యూట్ మెడికేషన్ కంటే కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటో తీసుకుని దాన్ని బట్టి మెడికేషన్ ఇస్తాం కాబట్టి కొంచెం టైం పట్టచ్చు. డిపెండింగ్ అపాన్ కండిషన్ని బట్టి మనకి మెడికేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి.
ఎస్ అండి. ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో మొబైల్స్ ఎక్కువ వాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మెడ వంచి మొబైల్లోనే ఆ ధ్యానం పెట్టి పిల్లలు కూడా గేమ్స్ ఆడటం మనం చూస్తూ ఉన్నాం ఎక్కువగా. వాళ్ళలో ఎక్కువగా ఇటువంటి సమస్యలు కనపడుతూ ఉన్నాయి. మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా, ఏ మెడికేషన్ వాడినా పోర్ పోస్చర్ అంటే పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు తప్పనిసరిగా చిన్న ఏజ్లోనే సర్వైకల్ కానీ లంబార్ స్పాండిలోసిస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది మేము ఎలా అయినా ఉంటాము, మెడిసిన్ వాడితే ప్రాబ్లం తగ్గిపోవాలని కాదు. ఒక ప్రాబ్లం ఈ రీజన్ వల్ల స్టార్ట్ అయింది అన్నప్పుడు దానికి తగిన లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్, జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఒకసారి అంటే పిల్లలు వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళల్లో కానివ్వండి, ఎక్కువసేపు డెస్క్ జాబ్ చేసే వాళ్ళలో కూడా స్పైన్కి సరైన పోస్చర్ మెయింటైన్ చేయకపోవడం కానీ, తల కిందకు వంచుకుని ఎక్కువసేపు వర్క్ చేయడము, వీళ్ళల్లో ఎక్కువగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఎర్లీగానే కనిపిస్తుంది. సో మెడిసిన్తో పాటు కొన్ని ఎక్సర్సైజ్లు అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ని ఏమన్నా అశ్రద్ధ చేస్తే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉందంటారు? ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది డీజనరేటివ్ చేంజెస్. సో దీంట్లో ఏం జరుగుతుందంటే నరాల మీద ఈ డిస్క్ అనేది ముందుకి బల్జ్ అయ్యి మనకి మెదడు నుంచి వచ్చే నరాలు అంటే స్పైనల్ కాలం అంటాము, దీని మీద ప్రెషర్ పడ్డము, నర్వ్ రూట్ మీద ప్రెషర్ పడుతుంది. కాబట్టి సహజంగా నరాలు ఏం చేస్తాయి, మనకి స్పర్శని, కదలికని కలిగిస్తాయి. సో ఎప్పుడైతే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ ఎక్కువ రోజుల నుంచి ఉండి వీటిని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నొప్పి స్టార్ట్ అవుతుంది. అంటే మెడ దగ్గర నొప్పితో పాటు చేతులకి పెయిన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఇది నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా స్పర్శ కోల్పోవడం, అంటే తిమ్మిరిగా అనిపించడము, ఏదన్నా వెయిట్ ఉన్నది హోల్డ్ చేసినప్పుడు ఎక్కువసేపు పట్టుకోలేక జారవేర్చడం కానివ్వండి, లేకపోతే కదలిక అనేది సరిగ్గా లేకపోవడము, పెయిన్, మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. సో నర్వ్ డ్యామేజ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి లంబార్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళలో అయితే నడక కూడా ఇబ్బందిగా రావడం, నిల్చోలేకపోవడం, నడవలేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. కొంతమందికి ఏంటంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు చేతికి స్పర్శ అనేది కోల్పోవడం, తిమ్మిర్లు, మంటలు ఎలా అయితే ఉంటాయో, లంబార్ స్పాండిలోసిస్ ఉండి నర్వ్ కంప్రెషన్స్ ఉన్నప్పుడు ఫుట్ డ్రాప్ అంటాం అనమాట. అంటే వాళ్ళకి కంప్లీట్గా పాదం అనేది గ్రిప్ ఉండదు, చెప్పులు వేసుకోలేకపోవడము, కాళ్ళు లూజ్ అయిపోయినట్టు ఉండడం, పాదం లూజ్ అయిపోయినట్టు ఉండడం, ఈ ఫుట్ డ్రాప్ కండిషన్ అనేది ఎక్కువగా చూస్తాం. ఈ సర్వైకల్ స్పాండిలోటిస్కి లంబార్ స్పాండిలోటిస్కి అసలు తేడా ఏంటండి? మనకి వెన్నుపూసలో ప్లేసెస్ అండి ఇవి. అంటే మనకి వెన్నుపూస 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. సర్వైకల్, థొరాసిక్, లంబార్ అండ్ సాక్రల్ 4 పార్ట్స్ ఉంటుంది. కానీ మనం బాడీ ప్రెషర్ అంతా పడేది సర్వైకల్ రీజన్ అంటే మెడ భాగము, దాన్ని సర్వైకల్ అంటాము. థొరాసిక్ అనేది వీపు మధ్యలో ఉంటుంది, మోస్ట్లీ పెద్ద హార్మ్ఫుల్ ఉండదు, అంటే ఎక్కువగా స్ట్రెయిన్ అయితే పడదు దాని మీద. ఇంకొకటి లంబార్ రీజన్, వెన్నుపూస చివరి భాగంలో మన బాడీ వెయిట్ ప్రెషర్ పడ్డము, మనం పోస్చర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఇబ్బంది అనేది ఉంటుంది. సాక్రల్ రీజన్లో యూజువల్గా ఫ్యూజ్ అయి ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ సర్వైకల్ లంబార్ స్పాండిలోసిస్ అనేది వెన్నుపూసలో ఏ భాగంలో మనం అయితే ప్రాబ్లం చూస్తామో, డిస్క్ బల్జర్ చూస్తామో, దానికి ఆ పేరు ఇవ్వడం జరిగింది. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్కి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయండి? ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో సిమ్టమ్స్ అనొచ్చు. అంటే ఇనీషియల్గా నెక్ దగ్గర పెయిన్ వస్తుంది, మెడ వెనుక భాగంలో పెయిన్ రావడము. దాని తర్వాత పెయిన్తో పాటు స్టిఫ్నెస్ ఉంటుంది, అంటే మెడ కదిలించడానికి ఇబ్బంది. అంటే మనం పక్కకి చూసినప్పుడు కానీ, మెడ పైకి లిఫ్ట్ చేసినప్పుడు, కిందకు వంచినప్పుడు పెయిన్ రావడం అనేది ఇనీషియల్గా కనిపిస్తుంది. దాని తర్వాత నర్వ్ కంప్రెషన్ కనుక తీవ్రంగా అయితే రైట్ సైడ్ నర్వ్ కంప్రెషన్స్ ఉంటాయి, నర్వ్ రూట్లో కంప్రెషన్స్ ఉంటే రైట్ ఆర్మ్ అంటాం, అంటే చెయ్యి కానివ్వండి, హ్యాండ్ కానివ్వండి, యూజువల్గా ఏంటంటే పెయిన్, తిమ్మిరి అనేవి కనిపిస్తుంటాయి. అదే లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉంటుంది. సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళు యూజువల్గా వర్టిగో అంటే తల తిరగడం అనమాట, కూర్చుని లేచినప్పుడు కానీ, పడుకుని లేచినప్పుడు కానీ యూజువల్గా తల విసిరినట్టు ఉండడము, ఇవి మెయిన్గా కనిపించే ఆర్డర్ అనమాట. ఫస్ట్ పెయిన్, నర్వ్ ఇన్వాల్వ్మెంట్, దాని తర్వాత సివియర్గా ఉన్నప్పుడు వర్టిగో కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సర్వైకల్ స్పాండిలైటిస్ అలాగే లంబార్ స్పాండిలోటిస్ ఈ సమస్యలు ఎవరికైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. రైట్ అండి. మానస గారు, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ మాట్లాడుకుందాం. అలాగే దానికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది, అంటే అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? జాగ్రత్తలు అనేటప్పటికి మాత్రం ఒబేస్ ఉండకూడదండి. అంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు చాలా త్వరగా స్పైన్ మీద బాడీ వెయిట్ అంతా ప్రెషర్ పడుతుంది కాబట్టి ఏజింగ్ అనేది, డీజనరేషన్ అనేది చాలా ఎర్లీగా కనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చి ఒబేసిటీ. రెండవది అండర్లయింగ్ డిసీజెస్ ఏమన్నా ఉంటే, అంటే ఆల్రెడీ ఏమన్నా బోన్ రిలేటెడ్
డీజనరేటివ్ చేంజెస్ జరిగే డిసీజెస్ అంటే హైపోథైరాయిడ్ కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ అన్కంట్రోలబుల్ ఉండడం కానీ, ఇవేమైనా ఉంటే వాటిని కంపల్సరీ మనం మెయింటైన్ చేసుకోవాలి. అవి నార్మల్ ఉన్నంత వరకు యూజువల్గా బోన్ హెల్త్ అనేది బాగుంటుంది. ఇంకొకటి ప్రెగ్నెన్సీలో, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీలో కానీ కొంచెం సప్లిమెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోవడము ఇలాంటివి మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పోస్చర్ మెయింటైన్ చేసుకుని, అంటే సెడెంటరీ జాబ్స్, డెస్క్ జాబ్ చేసే వాళ్ళు పోస్చర్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకున్నా కూడా చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. స్కాలర్స్ ఉన్నారండి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నాకు మెడిసిన్లో నొప్పి వస్తాయండి. నా వాడాను మెడిసిన్ నానా డాక్టర్ గారు శ్రీనివాస రెడ్డి గారు విజయవాడ తగ్గుతున్నాయండి. మళ్ళీ ఏమన్నా ఈ వారం నుంచి ఈ కాళ్ళు చేతులు మొత్తం బ్రెయిన్ బాగా వస్తాయండి, బాగా నొప్పి వచ్చేస్తున్నాయండి, లాగేస్తున్నాయి కాళ్ళు దగ్గర, ఏళ్ళు ఎముకల దగ్గర అట్లా కీళ్ళ దగ్గర లాగేస్తున్నాయండి. ఓకే, మీ వయసు ఎంత అండి? మా వయసు 65 వచ్చినాయండి, 65. ఓకే, అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది ప్రాబ్లమ్? ఈ ప్రాబ్లం వారం నుంచి ఉందండి గట్టిగా. ఓకే, యూజువల్గా సాధారణంగా సార్ 55-60లో వెన్నుపూస అనేది అరుగుదలకు గురవుతుంది. దానివల్ల ఇలాంటి పెయిన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో ఏంటంటే పెయిన్ తగ్గించుకోవడంతో పాటు అరుగుదలని మనం రివర్స్ చేయలేము ఆ ఏజ్లో. సో అంతకంటే డ్యామేజ్ అవ్వకుండా హోమియోపతి మెడికేషన్స్ మీకు హెల్ప్ చేస్తాయి. మీరు విజయవాడలో ఉంటున్నాను అంటున్నారు కదా, మన బ్రాంచ్ అక్కడ ఉంది, ఒకసారి డైరెక్ట్గా సంప్రదించండి. లేదా నెంబర్స్కి కాల్ చేసినా కూడా ఆన్లైన్లో మన డాక్టర్స్ ఉంటారు, మీకు ఇంకా డీటెయిల్స్ అవి చెప్తారు. ఏమైనా రిపోర్ట్స్ చేయించినట్లయితే ఆ రిపోర్ట్స్ తీసుకుని బ్రాంచ్లో అప్రోచ్ అవ్వండి. రైట్, ఏ టైంలో డాక్టర్ని అప్రోచ్ అయితే బెటర్ అంటారు? ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో అశ్రద్ధ చేస్తూ ఉంటారు, అది సివియర్ క్రానిక్ అయ్యేదాకా కూడా లైట్ తీసుకుంటూ ఉంటారు. ఏ టైంలో అప్రోచ్ అవ్వాలండి డాక్టర్కి? యూజువల్గా పెయిన్, సాధారణంగా పెయిన్స్ అనేవి అంటే మెడనొప్పులు కానివ్వండి, నడుము నొప్పి, బాడీ పెయిన్స్ అనేవి జనరల్గా ఎవరైనా సఫర్ అవుతారు. రెస్ట్ తీసుకున్నప్పుడు, అంటే కొంచెం మనము వర్క్కి బ్రేక్ ఇవ్వడం కానీ రెస్ట్ తీసుకున్నప్పుడు పెయిన్ తగ్గిపోతుంది, మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారంటే అది పెద్ద ప్రాబ్లం కాదు. అలా కాకుండా రెస్ట్ తీసుకున్నా కూడా పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ముఖ్యంగా పెయిన్తో పాటు నర్వ్ ఇన్వాల్వ్మెంట్, అంటే చెయ్యి లాగుతున్నట్టు ఉండడము, తిమ్మిర్లు, బరువుగా అనిపించడము, బరువు ఎత్తలేకపోవడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నా. అండ్ లంబార్ స్పాండిలోసిస్లో ఏంటంటే నడక ఇబ్బందిగా ఉండడం, ఒక కాలు హెవీగా అనిపించడము, పాదాల్లో మంటలు, చురుకులు లాంటివి ఉండడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే తప్పనిసరిగా ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుని అప్రోచ్ అవ్వచ్చు. లేదా సింపుల్ టెస్ట్లు ఉంటాయి, మనం ఓపీలో కూడా ఎగ్జామినేషన్ చేస్తాము, దాన్ని బట్టి ప్రాబ్లం ఎంత సివియర్గా ఉందనేది చూసుకుని మెడికేషన్ అవసరం ఉంటుందా, లేకపోతే చిన్న ఏజ్ కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే అవి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల కావచ్చు, లంబార్ స్పాండిలైటిస్ వల్ల కావచ్చు, అంటే కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు ఇటువంటివి ఉంటాయి కదండి. సో వాళ్ళకి నిద్ర పట్టదు. అవును, అటువంటి వాళ్ళకి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు సజెషన్? సో స్లీప్, నిద్ర సరిగ్గా లేకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో పెయిన్స్ వల్ల, అంటే కాళ్ళ నొప్పులు కానివ్వండి, పాదాల్లో మంటలు ఉండడము, తిమ్మిర్లు ఉండడం, వీటి వల్ల స్లీప్ సరిగ్గా లేదు అంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఏ ఏజ్ వాళ్ళు సఫర్ అవుతున్నారో చూడాలి. రెండోది డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. అంటే ఇప్పుడు విటమిన్ డి తక్కువగా ఉన్నా, B12 తక్కువగా ఉన్నా నరాలకు సంబంధించి కానీ బోన్స్కి సంబంధించి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సో ఈ నైట్ టైం క్రాంప్స్ రావడం అనేది విటమిన్ డి లోపం వల్ల జరుగుతుంది. సో విటమిన్ డెఫిషియన్సీస్ని మనం కవర్ చేసుకుంటే ప్రాబ్లం తగ్గిపోతుంది అంటే అది పెద్ద, అంతకంటే ట్రీట్మెంట్స్ ఏం అవసరం లేదు. సో ఫస్ట్ డెఫిషియన్సీస్ చూసుకోండి, డెఫిషియన్సీస్ ఉంటే దానికి తగ్గట్టు సప్లిమెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. రైట్ అండి, కాల్స్ ఉన్నారు. సీతారామమ్మ ఉన్నారు గుంటూరు జిల్లా నుంచి. నమస్తే అండి సీతారామమ్మ గారు. చెప్పండి. ఎస్, మీరు చెప్పాలండి. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ మానస గారు ఉన్నారు. డాక్టర్ గారా, మాది గుంటూరు జిల్లా అండి. చెప్పండి అమ్మా. గుంటూరు జిల్లాను ఒట్టేరుగురు మండలం. ఓకే, కారంపుడిపాడు. ఓకే, నా పేరేమో నాశెట్టి చేశారమ్మా. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? నడువు నొప్పి. ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంది? 4 ఏళ్ళు పెట్టింది. ఓకే, వయసు ఎంత మీది? 54-55 మధ్యలో ఉంటుంది. ఓకే ఓకే, మరి ఏమన్నా మందులు వాడుతున్నారా? వాడానండి, ఇక్కడ విజయవాడ దగ్గర జనవరంలో వాడాను. ఓకే, జనవరం కూడా లే. ఓకే, సరే, మీరు ఆల్రెడీ అంటే కాల్ చేశారు కాబట్టి హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళండి అమ్మా, లేదా నెంబర్స్కి, కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లం ఇంకా క్లియర్గా తెలుసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉందా లేదా, ఎన్ని రోజులు వాడితే తగ్గుతుంది అనేది తెలుస్తుంది. ఒకసారి రిపోర్ట్స్ చేయించారు కాబట్టి రిపోర్ట్స్ తీసుకుని డైరెక్ట్గా గుంటూరులో ఉన్న మన బ్రాంచ్కి వెళ్ళండి. రైట్ అండి, కొంతమందికి కదలటం కూడా కష్టంగా ఉంటుంది. అటువంటి కేసెస్ని ఎలా చూస్తారండి?
అంటే కంప్లీట్గా నర్వ్ డ్యామేజ్ ఎక్కువగా ఉండి కంప్రెషన్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు నడవడానికి కూడా చాలా నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇంచుమించు పెరాలసిస్ పేషెంట్స్ ఎలా ఉంటుందో ఒక కాలు కంప్లీట్గా వర్క్ చేయలేకపోవడము, కాలు ఈడ్చుకుంటూ నడవడం ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి సివియర్ కండిషన్స్లో కూడా మన హోమియోపతి హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనం రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు రిపోర్ట్లో సివియర్ కంప్రెషన్ ఉంది అంటే ఏమైనా ప్రీవియస్గా యాక్సిడెంట్స్ లాంటివి ఏమైనా అయినప్పుడు సాధారణంగా ఇంత సివియర్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాము. వాళ్ళల్లో ఏంటి అంటే నర్వ్ రూట్ బాగా ఎక్కువ ప్రెషర్ ఉండడము, దానివల్ల ఇరిటేషన్ గురవ్వడము, డిస్క్ బల్జ్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో నడక అనేది చాలా సివియర్గా ఉండడము, కాళ్ళు బరువుగా ఉండడం ఉంటుంది. సో రిపోర్ట్స్ మనకి ప్రీవియస్ హిస్టరీ, ఇంజరీ, ఫ్రాక్చర్, వెర్టిబ్రల్ ఫ్రాక్చర్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం టెంపరీగా రిలీఫ్ చేసుకుని వెళ్ళొచ్చు సిమ్టమ్స్ని. మనకి డిస్క్ బల్జ్తోనే ఉంది, ఏజ్ రిలేటెడ్గా కూడా మనం రివర్స్ చేసుకునే కండిషన్ ఉంది, అండర్లయింగ్ మేజర్ కోమార్బిడిటీస్ ఏమీ లేవు అనుకుంటే మనం హోమియోపతి మెడికేషన్తో సిమ్టమ్తో పాటు డీజనరేషన్ని కూడా ఆపుకోవచ్చు. ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి, ఎక్స్ప్లెయిన్ చేయగలరా దాని గురించి? మనకి హోమియోపతిలో మెయిన్ వచ్చేటప్పటికి ఏ డిసీజ్కైనా కూడా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అంటాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు సర్వైకల్ స్పాండిలోసిస్తో సఫర్ అవుతున్నారు, సేమ్ జెండర్ అంటే ఇద్దరు మగవాళ్ళే, ఏజ్ కూడా ఇంచుమించు సేమ్ ఉందనుకోండి, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉండొచ్చు, వెయిట్ డిఫరెంట్గా ఉండొచ్చు, వాళ్ళ మానసిక స్థితి డిఫరెంట్గా ఉండొచ్చు, ఫిజికల్ సిమ్టమ్స్ అంటాము ఇవి డిఫరెంట్గా ఉండొచ్చు. సో హోమియోపతి ఎలా ఉంటుంది అంటే పెయిన్ అనగానే పెయిన్కి రిలేటెడ్ మెడికేషన్, పెయిన్ తెలియకుండా ఉండడానికో పెయిన్ తాత్కాలికంగా తగ్గడానికో కాకుండా మనం అండర్లయింగ్ డిసీజ్ దేని వల్ల వచ్చింది, రీజన్ ఏముంది, కొంతమందికి స్ట్రెస్ వల్ల రావచ్చు, కొంతమందికి ఒబేసిటీ వల్ల రావచ్చు, కొంతమందికి హైపోథైరాయిడ్ ఉండి అన్కంట్రోలబుల్గా ఉన్నా లేదా డయాగ్నోస్ లేట్ అయినా కూడా యూజువల్గా డీజనరేటివ్ చేంజెస్ జరుగుతాయి. సో ఒక డిసీజ్ని బేస్ చేసుకుని మెడికేషన్ ఇవ్వడం కాకుండా మనం ఆ వ్యక్తి సఫర్ అయ్యే వ్యక్తి మానసిక స్థితి, శారీరక స్థితి వీటిని బేస్ చేసుకుని మెడిసిన్స్ ఇస్తాము. వాటిని క్లాసికల్ అండ్ కాన్స్టిట్యూషనల్ పద్ధతి అంటాం. సో ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా వరకు అంటే సర్జికల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, లైక్ ఆర్గాన్ డ్యామేజ్ లాంటివి కానీ అలాంటివి ఏమన్నా ఉంటే వాటికి మినహా మిగిలిన చాలా వరకు డిసీజెస్ని మనం సిమ్టమ్స్ బెటర్ చేసుకోవడమే కాదు డీజనరేషన్ ఆపుకోవచ్చు, కొన్ని కండిషన్స్లో రివర్స్ కూడా చేసుకోవచ్చు. సో అంటే రూట్ కాజ్ని హిట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో రూట్ కాజ్ని హిట్ చేయడం వల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. రైట్ అండి. ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ కావచ్చు, లంబార్, వీటిలో ఏమైనా స్టేజెస్ ఏమైనా గ్రేడింగ్ ఉంటుందా మీది? సిమ్టమ్స్ని బట్టేనండి. అంటే గ్రేడింగ్ అంటే మనము డిస్క్ బల్జ్ సివియర్గా ఉంది, మల్టిపుల్ ప్లేసెస్లో ఉంది, పెయిన్తో పాటు నర్వ్ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి, లంబార్ స్పాండిలోసిస్లో సయాటికా ఉంటుంది, సయాటికాతో పాటు ఫుడ్ డ్రాప్స్ ఉన్నాయంటే కొంచెం సివియర్ కింద కన్సిడర్ చేస్తాము. అలా కాకుండా ఓన్లీ లోకలైజ్డ్ పెయిన్, ఆ పెయిన్ ఎక్స్టెండ్ అవ్వడం ఇంతవరకు ఉంటే అది మనం కొంచెం రివర్స్ చేసుకునే కండిషనే. సో చెప్పే సిమ్టమ్స్ని బట్టి మనకి సివియారిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. పర్టికులర్ గ్రేడ్స్ అనేవి ఏముండవు. అదే ఆస్టియోఆర్థరైటిస్లో అనుకోండి, జాయింట్ స్పేస్ ఎంత తగ్గింది అనే దాన్ని బట్టి మనకి గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 to grade 4 ఉంటుంది. దీంట్లో గ్రేడ్స్ అనేవి మాక్సిమం ఉంటాయి. మనం కాల్స్ ఉన్నారు, కాల్స్ తీసుకుందాము. ఆంజనేయులు గారు ఉన్నారు అనంతపురం నుంచి. ఆంజనేయులు గారు నమస్తే. నమస్తే సార్. ఎస్ మాట్లాడండి, డాక్టర్ మాన్సా గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్. మేడం చెప్పండి మేడం, మనకి పెరాలసీ కొంచెం అటాక్ అయింది మళ్ళా. ఓకే. 6 months అయింది, ఇప్పుడు 6 నెలలు. ఓకే. ఎడం చెయ్యి ఎడం కాళ్ళు జోమ్ వస్తుంది మేడం. ఆరోగ్యంగా ఉన్నాం, మనమైతే నడగలుగుతాము, 2-wheeler తోలగలుగుతున్నాము. ఓకే. నడుస్తా అంటే ఎడం కాలు ఎడం చెయ్యి జోమ్ ఉంది మేడం. లెఫ్ట్ సైడ్ ఎత్తితే పైకి ఎత్తితే నొప్పిస్తుంది కీళ్ళలో. ఓకే. ఎడమ కాలు వచ్చేసి 5 ఏళ్ళు జోములు ఉన్నాయి. ఓకే. అది మేడం, అది పల్స్ అంతా మొత్తం అర్ధ భాగం అంతా జోమ్ ఉంది. ఓకే. బీపీ ఎలా ఉందండి? బీపీ మెడికేషన్ వాడుతున్నారా? వాడతానా మేడం, బీపీ టాబ్లెట్ వాడతాను. ఓకే. నార్మల్ ఉంది బీపీ అయితే 140-130 ఆ మధ్యలో ఉంటుంది. ఓకే. ఓకే. షుగర్ ఇప్పుడు మన నిన్న చెక్ చేస్తుంటే 305 ఉంది మేడం. 365 ఉండింది, 305కి వచ్చింది. ఓకే. మెడిసిన్ ఫుడ్ కూడా కన్స్ట్రక్షన్ తీసుకుంటాను. ఓకే. కొలెస్ట్రాల్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? లేదు మేడం. ఓకే. ఓకే సార్, ఇప్పుడు మీ కండిషన్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. దానివల్ల ఒక భాగం హెమిప్లీజియా అంటామంట, అదే పెరాలసిస్. సో ఇదేంటంటే ట్రాన్సియంట్ కండిషన్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్కసారి పర్మనెంట్ డ్యామేజ్ ఉండొచ్చు,
ఒక్కొక్కసారి క్లాట్ని మనం నెమ్మదిగా కరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా హోమియోపతిలో మీకు ఈ ప్రాబ్లం రివర్స్ చేసుకోవచ్చు ఇంకా హెల్దీగా. కాకపోతే వీక్ అనేది కొంచెం వీక్గా అనిపిస్తుందండి ఎప్పుడు కూడా ఎఫెక్టెడ్ సైడ్ కొద్దిగా. కానీ మెడికేషన్తో పాటు హోమియోపతి మెడిసిన్స్తో పాటు మీరు డయాబెటీస్ ఉందంటున్నారు, బీపీ ఉందంటున్నారు, అవి కంపల్సరీ కంట్రోల్ ఉండేలా చూసుకోవాలి. డయాబెటీస్ మాత్రం తప్పనిసరిగా కంట్రోల్ ఉండాలి. అలా ఉంటేనే మీకు బ్లడ్లో చేంజెస్ అనేవి జరగకుండా ఇలాంటి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో హోమియోపతిలో కూడా మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు చెప్తున్న పెరాలసిస్, హెమిప్లీజియాని కూడా సిమ్టమ్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. కంప్లీట్గా రివర్స్ అవ్వదు, సిమ్టమ్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. వీక్గా అనిపించడము, తిమ్మిర్లు అనిపించడము, పట్టు లేకపోవడం, వాటిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీటితో పాటు కొన్ని ఎక్సర్సైజ్లు, ఫిజియోథెరపీ లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. వాటి హెల్ప్తో మీరు మెడికేషన్ కంటిన్యూ చేసుకుంటూ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటే మీ ప్రాబ్లం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. రైట్ అండి. కాలర్స్ ఉన్నారు. లక్ష్మారెడ్డి గారు, నమస్తే అండి. లక్ష్మారెడ్డి గారు, డాక్టర్ మానస గారు ఉన్నారు, మాట్లాడండి. లక్ష్మారెడ్డి గారు చెప్పండి సార్. చెప్పండి. లావు తగ్గాల సార్. ఓకే, ఎంత ఉన్నారు సార్ ఇప్పుడు? మేడం లావు తగ్గాల మేడం. ఓకే, వెయిట్ ఎంత ఉన్నారు? వయసు ఎంత? వెయిట్ 82 ఉంటా మేడం. ఓకే, ఏజ్ ఎంత అండి మీది? 56 మేడం. ఓకే 56 మేడం. ఓకే, వీటితో పాటు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? థైరాయిడ్ కానీ అలాంటివి ఏమన్నా? థైరాయిడ్ ఏంటి మేడం. ఓకే, తగ్గించుకోవచ్చు సార్ హోమియోపతితో. కాకపోతే ఇంకా కొన్ని వివరాలు కావాల్సి ఉంటుంది మనకి. అంటే ఎంత హైట్ ఉన్నారు, మీకు ప్రస్తుతం బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, యూరిక్ యాసిడ్ లెవెల్స్ కానీ, అలాగే థైరాయిడ్ కానీ అవన్నీ చూసుకుని మనకి దాన్ని బట్టి మెడికేషన్స్ ఉంటాయి. వెయిట్ లాస్ అనేది హోమియోపతితో అవుతుంది కానీ మనకి మిరాకిల్స్ లాగా డ్రాస్టిక్గా 1 మంత్లోనే ఇన్ని కేజెస్ తగ్గిపోవడం అట్లా ఉండదు. స్లోగా తగ్గుతారు. దాంతోపాటు ఖచ్చితంగా డైట్ కూడా మేము అడ్వైస్ చేస్తాము. ఆ డైట్ ఫాలో అవుతూ కొంత మెడికేషన్స్ హెల్ప్తో మీకు ఫాస్ట్గానే లూజ్ అవ్వచ్చు. రైట్ అండి. కొంతమందికి అది చాలా మందికి వయసు పైపడే కొద్దీ కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది హోమియోపతిలో? డీజనరేటివ్ చేంజెస్, వయసు పైబడినప్పుడు డీజనరేటివ్ చేంజెస్ అనేవి సహజంగా ఉంటాయి. ఆడవాళ్ళలో వచ్చేటప్పటికి 55-60s మధ్యలో రావచ్చు, 50sలో ఉంటుంది. మగవాళ్ళలో కొంచెం డీజనరేటివ్ చేంజెస్ అనేవి లేటుగా చూస్తామంటే 60+లో ఉంటుంది. సో ఇక్కడ వయసు పైబడిన వాళ్ళలో డీజనరేటివ్ చేంజెస్ని మనం ఏ మెడికేషన్ సిస్టంలో కూడా రివర్స్ చేయలేం. కానీ దానివల్ల వచ్చే ఇబ్బందులు, పెయిన్స్ కానివ్వండి, నడవలేకపోవడం కానీ, పట్టేయడం కానీ, వాపులు రావడం కానీ కీళ్ళల్లో, వీటిని మనం మెడికేషన్తో తగ్గించుకోవచ్చు. సిమ్టమ్స్ ప్రకారం ట్రీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దాంతోపాటు సప్లిమెంట్స్ ఇస్తాం హోమియోపతిలో కూడా. దానివల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ రిలేటెడ్గా ఉన్న డీజనరేషన్ ఏదైతే ఉందో అది అంతవరకు ఆగుతుంది. సో దానివల్ల వాళ్ళ డే టు డే లైఫ్ని బెటర్ చేసుకోవచ్చు. ఓకే రైట్. అలాగే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ చాలామంది ఒక పోస్టర్స్లో అంటే రాంగ్ పోస్టర్స్ వల్లే వస్తుంది అంటున్నారు. కాబట్టి పోస్టర్స్ అనేది సరిగా కూర్చోరండి. లైక్ ఈ మధ్యకాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైంది, కింద కూర్చుంటున్నారు, బెండ్ అయి కూర్చుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలండి ఫస్ట్. అంటే ఎక్కువసేపు కంటిన్యూస్గా 8 hours కంటిన్యూస్గా కూర్చోవడం, ఎంత మీరు పోస్చర్ మెయింటైన్ చేసుకున్నా, మంచి చైర్ యూజ్ చేసుకున్నా కూడా కంటిన్యూస్గా కూర్చోవడం అనేది అవాయిడ్ చేసుకోవాలి. అంటే ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అట్లా ఏమన్నా ఉంటే మధ్య మధ్యలో లేచి నడవడము, అండ్ మార్నింగ్ ఈవినింగ్ కానీ మీకు టైం కుదిరినప్పుడు జనరల్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. అట్లీస్ట్ మినిమం మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఒబేజ్ ఉంటే వాకింగ్ అనేది తగ్గించుకోవాలి. అలా కాకుండా నార్మల్గా హెల్దీ వెయిట్లోనే ఉంటే 30 minutes to 40 minutes వాకింగ్ చేయడము, హెల్దీ డైట్ ఫాలో అవ్వడము, సప్లిమెంట్స్ అంటే డాక్టర్ అడ్వైజ్ మేరకు ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్స్ యూస్ చేయడము, ఇవి చాలా వరకు చేస్తే ప్రాబ్లమ్స్ అంటే డీజనరేటివ్ చేంజెస్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డీజనరేటివ్ చేంజెస్ కనుక ఉంటే అంతకంటే వర్సన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అంటే ఈ స్పాండిలైటిస్ అనే సమస్య ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకే వస్తుందని ఏమైనా ఉందా అండి? ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా వస్తుందా? సాధారణంగా తక్కువ అంటే మీరు ఏం చూస్తుంటారు? 30sలోనే స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు 30sలోనే స్టార్ట్ అవుతుంది. చాలా వెరీ రేర్గా ఏంటంటే 100లో 70 మంది 30sలో, ఎర్లీ 30sలో, 33, 34లో కూడా చూస్తూ ఉంటాం. కొంతమందిలో మాత్రం ఆల్రెడీ ఒబేజ్ ఉన్నారు చిన్న ఏజ్ నుంచే, లేదా థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉన్నాయంటే లేట్ 20sలో కూడా 25 to 30 మధ్యలో కూడా చూస్తాము. లేదు కొంచెం హెల్తీ డైట్ అవి ఫాలో అవుతుంటే 50sలో రావచ్చు. 50sలో రావడం సర్వసాధారణం. అలా కాకుండా 30sలోనే స్టార్ట్ అయింది అంటే వాళ్ళు యాక్టివ్ లైఫ్ కదా, అది యూజువల్గా ఎవరైనా వర్క్ చేస్తారు, ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు. అది 50sలో ఉంటే కొంత రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది.
సో 30sలో వచ్చిన వాళ్ళు ఇంకా జాగ్రత్త ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ లాంటివి ఏమైనా ఉంటాయండి? అంటే చేంజ్ చేసుకోవటం కావచ్చు, ఈ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి, అలాగే వీటి దరి చేరకుండా ఉంటాయి అనేది ఉంటుందా? ఎక్సెస్ కార్బ్స్ తీసుకోవడం అనేది అవాయిడ్ చేసుకో. ఆల్రెడీ ఒబేస్కి దగ్గరలో ఉన్నట్లయితే వెయిట్ పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒబేస్కి లేదు ఒబేస్ ఉన్నారంటే వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా డైట్లో వచ్చేటప్పుడు కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడం, బాయిల్డ్ ఎగ్స్ కానివ్వండి, కొంతవరకు డైరీ ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే నట్స్ బాదాం కానీ ఇట్లాంటివి తీసుకోవడము, సన్ ఎక్స్పోజర్ ఉండేలా చూసుకోవడము. B12 అనేది యూజువల్గా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళ B12 డెఫిషియన్సీస్ తక్కువగా చూస్తాము. సో ఆర్గాన్ మీట్ తీసుకోవడము, చికెన్, లీన్ మీట్స్ ఇలాంటివి తీసుకుంటే B12 డెఫిషియన్సీస్ కూడా రావు. D మాత్రం యూజువల్గా ఎక్కువగా చాలామంది ఇండోర్గానే ఉంటున్నారు కాబట్టి ఎక్కువ మందిలో డెఫిషియన్సీ ఉంటుంది. సో దానికి తగ్గినట్టు డెఫిషియన్సీని బట్టి లిమిటెడ్గా సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది సజెస్టబుల్. దీనివల్ల కొంతవరకు హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి బోన్ రిలేటెడ్గా. రైట్ అండి, థ్యాంక్ యూ మానస గారు, మంచి విషయాలు చెప్పారు. ఇది వాటి హలో డాక్టర్, దిస్ ఇస్ రఫీ.